ఏమైంది అత్తయ్య? వీళ్ళు బల్లి పడిన పాయసం నాతో తాగించారు. వాళ్ళు తాగిస్తే మాత్రం నువ్వెలా తాగావమ్మా? నన్నేం చేయమంటావే? అందులో జీడిపప్పులున్నాయి, కిస్మిసులున్నాయి, నెయ్యి ఉందని చెప్పారు కానీ చచ్చిన బల్లుందని చెప్పలేదే. అయ్యో, ఏంటమ్మా ఇది? మాకేం తెలీదు నాన్న, నిజంగా మాకేం తెలీదు. సరే, నేను డాక్టర్ కాల్ చేస్తాను. ఆ నువ్వు అమ్మలా చూసుకునే రుక్మిణక్క నన్ను నా భర్తని వెంటనే వెళ్ళిపోమని చెప్పింది. స్నేహ, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు శివగారు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని నాకు అర్థమైంది. అదేంటో చెప్పు. ఏం లేదులేండి, వదిలేయండి. మన మధ్య దాపరికాలేంటి? ఏమైందో చెప్పు. ఇందాక స్వరాజ్యం పిన్నిని భోజనానికి రమ్మని పిలవడానికి వెళ్ళాను. పిన్ని బాబాయ్ రేపొద్దున్నే వెళ్ళిపోతామంటున్నారు. ఎందుకు? 2 రోజులు ఉండమనకపోయావా? నేనుండమనే చెప్పాను, కానీ వాళ్ళేమో మేముండలేము, రుక్మిణమ్మే వెళ్ళిపోమ్మని చెప్పారని చెప్పారు. మొదట నేను నమ్మలేదు, కానీ పిన్ని వాళ్ళ బాధ చూశాక నాకు అర్థమైంది. రుక్మిణమ్మ ఖచ్చితంగా ఏదో అని ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? అత్తయ్య ఎందుకు అలా అంటుంది? ఏమో నాకేం తెలుసు, కానీ అమ్మ ఏమీ అనకుండా వాళ్ళు అర్జెంటుగా వెళ్ళిపోతామని అన్నారు. స్నేహ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అత్తయ్య అలా అనుండదు. ఒకవేళ అనుంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. అయినా నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, మీ పిన్ని బాబాయిలు తేడాగా ఉన్నారు, వాళ్ళ మీద నాకు డౌట్గా ఉందని. శివగారు, రుక్మిణమ్మ ఏదో అన్నారని మా పిన్ని బాబాయ్ చెప్పినా సరే ఆ విషయం మీతో చెప్పడానికి నేను చాలా ఆలోచించాను. కానీ మీరు మా పిన్ని బాబాయ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళని తప్పు పడుతూనే ఉన్నారు. అంతేలేండి, ఎంతైనా ఆడదాన్ని కదా, నాకు ఏ హక్కులు ఉండవు. స్నేహ, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతావేంటి? టాపిక్ ఎక్కడికి వెళ్ళలేదు, మొదటి నుంచి ఇక్కడే తిరుగుతుంది. మన ఇంటికి నా తరపున బంధువులు ఎవ్వరూ రాకూడదు, వస్తే నానా మాటలని తరిమేస్తారు. నేను మాత్రం మీ బంధువుల్ని నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి, అంతే కదా? మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? నేనేది మొదలు పెట్టలేదు, మొదలు పెట్టింది మీరు. నా బంధువుల్ని మాటలంటుంది మీరు. అది కా స్నేహ, కుటుంబం అన్నాక చిన్న చిన్న అపార్థాలు వస్తూనే ఉంటాయి, సర్దుకుపోవాలి. కానీ ఇలా రచ్చ చేసుకుంటారా ఎవరైనా? ఆ మాటకొస్తే నువ్వు ఎన్నిసార్లు కావేరి గురించి అత్తయ్య గురించి నాతో గొడవ పడ్డా అదంతా మర్చిపోయావా? అప్పుడు గొడవ పడ్డానికి నా కారణాలు నాకున్నాయి. ఇప్పటి సంగతి గురించి మాట్లాడండి. మా పిన్ని బాబాయ్ గతి లేక ఇక్కడికి రాలేదు, కూతురు వరుస అవుతాను కాబట్టి నన్ను చూసిపోదామని వచ్చారు. వాళ్లతో అలా మాట్లాడడం ఎందుకు? చెప్పాను కదా స్నేహ,